కలర్ ప్యాటర్న్ మాత్రం చెత్త కొట్టిందిలేండి, నాకు భలే నచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనంటే మీ ట్రావెల్ రోడ్ రాజుని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో అయితే ఉన్నానండి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కేఆర్పురం బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాను. మీరు అక్కడ బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఒక బస్ జర్నీ అయితే చేస్తామండి. సో అది కూడా మనం బెంగళూరు నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాము. అది కూడా మనకి లేటెస్ట్గా ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తారండి కొత్తగా ఈ రూట్లో. సో ఎల్ఎల్టీ ట్రావెల్స్ వాళ్ళు అయితే స్కానియా బస్ని అయితే తీసుకొచ్చారండి, ఏసీ స్లీపర్ కోచ్ని. సో మనం ఈ బస్సులో అయితే జర్నీ చేసి ఆ రివ్యూ అయితే చూద్దామండి. ఎగ్జాక్ట్గా కేఆర్పురం బస్ స్టాప్ అని చెప్పాను కదా, సో ఇదేనండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మనకి శ్రీరామ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో మన పికప్ పాయింట్ అయితే ఇక్కడ ఉందండి. సో మనం బస్సు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కాలి బస్సు అయితే. సో బస్సు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. సో ఇది కేఆర్పురం బస్ స్టాప్. మీకు చాలాసార్లు చూపించి ఉంటాను మేబీ. ఇప్పుడే రెడ్ బస్ యాప్ అయితే ఓపెన్ చేశా. రెడ్ బస్సులో ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయి బస్సు. స్కానియా స్లీపర్ కోచ్ మల్టీ యాక్స్లో. చూద్దాం బస్సు ఎలా ఉంది ఏంటి కథ అన్నది. సో మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి కేఆర్పురం కదా. సో కేఆర్పురం టైమింగ్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనకి కలసిపాళ్యం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే కేఆర్పురం వచ్చేసి 11:25. సో 11:25కి అయితే మన బస్సు వస్తుంది. సో చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 10:46 అయితే అయింది. మన బస్సు ఆన్ టైంకి వస్తుందో లేదో చూద్దాం. బెంగళూరు నుంచి విజయవాడకి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే 650 కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంటుంది. ట్రావెల్ టైం వచ్చేసి 10 to 12 అవర్స్ అయితే పడుతుందండి. ఇంకో ఇష్యూ ఏంటంటే రెడ్ బస్సులో ఈ బస్సుకి మంచి రేటింగ్ అయితే ఉందండి. ఆల్మోస్ట్ 4.3 అయితే ఉంది. సో మంచి రేటింగ్ అయితే ఉంది. చూద్దాం మరి జర్నీ ఎట్లా ఉంటుంది ఏంటనే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తా. టైం వచ్చేసి 11 అవుతుంది. చూడండి ఈ టైంలో కూడా మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ కేఆర్పురంలో. ఇప్పుడే మనకి హైదరాబాద్ క్లబ్ క్లాస్ సెమీ స్లీపర్ బస్ అండి. బెళగావి నుంచి చెన్నైకి వెళ్ళే బండి ఇది. వయా బెంగళూరు మల్టీ యాక్సిల్ బెళగావి టు చెన్నై అంట. గైస్ ఇప్పుడే మనకి కేఎస్ఎం రోడ్వేస్ ట్రావెల్ బస్ అయితే వచ్చిందండి. మల్టీ యాక్సిల్ వాల్వో B11R ఇది. కాకపోతే ఇదిగోండి ఆ బస్ వచ్చేసి కేఎస్ఎం రోడ్వేస్ అయితే వెళ్ళిపోతుంది. వాల్వో B11R. ఇప్పుడే మనకి ఫ్రెష్ బస్ అయితే వెళ్ళిపోతుందండి. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళిపోండి. ఈ బస్సులో మనకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెష్ బస్ ఎలక్ట్రికల్ బస్ ఇది వచ్చేసి సెమీ స్లీపర్. గైస్ టైం వచ్చేసి 11:17 అయింది. సో ఫైనల్గా అయితే మన బస్సు అయితే వచ్చిందండి. సో 11:25కి రావాల్సింది 11:17కి అయితే వచ్చింది. అదిగోండి ఇదే మన బస్సు అయితే ఎల్ఎల్టీ ట్రావెల్స్. ఇప్పుడే మనం బస్సు లోపలికి అయితే వస్తామో. సో ఇంటీరియర్ అయితే ఎట్లా ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే మన బెర్త్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ అయితే చూద్దాము. మొబైల్ హోల్డరు, అలాగే మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది పైన. సో దాంతోపాటు మనకి బ్యాక్ రెస్ట్, వైట్ పిల్లో, తర్వాత మనకి ఇక్కడ రీడింగ్ లైట్ కూడా ఉంది. సో ఇదైతే వర్క్ అవుతుంది రీడింగ్ లైట్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రైవసీ కోసం కర్టెన్స్, వాల్వో బస్సెస్లో ఉన్న కర్టెన్స్ సేమ్ కలరు. అలాగే మనకి ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారు దాంతోపాటు. అలాగే మనకి ఇక్కడ లగేజ్ స్టోరేజ్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు ఒక హ్యామర్ కూడా ఉంది ఎమర్జెన్సీ టైంలో గ్లాస్ని బ్రేక్ చేయడానికి. సో గైస్ టైం వచ్చేసి 11:50 అయింది. సో టాయిలెట్ బ్రేక్ అయితే ఇచ్చారండి. సో ఎందుకంటే మన బస్సు అయితే ఇక్కడ ఉంది ఎల్ఎల్టీ ట్రావెల్స్. కలర్ ప్యాటర్న్ మాత్రం అదిరిపోయింది. సో ఫ్రంట్ సైడ్ ఇంకా మనకి అఖిల ట్రావెల్స్, శ్రీకృష్ణ ట్రావెల్స్, ఇంకా కొన్ని బస్సెస్ కూడా ఉన్నాయి, మీరు అక్కడ చూసుకోవచ్చు. శ్రీకృష్ణ వచ్చేసి మల్టీ యాక్సిల్, అది కూడా B11R. ఇది వచ్చేసి మన బస్సు. ఇది కూడా మన బస్సు అయితే బ్యాక్ సైడ్ అయితే ఎట్లా ఉంది. సో బస్ నెంబర్ మీరు అక్కడ చూసుకోవచ్చు. AR01V7454 బస్ నెంబర్ వచ్చేసి. సో ఎల్ఎల్టీ ట్రావెల్స్ బ్రాండింగ్ అయితే ఉంది. కలర్ ప్యాటర్న్ మాత్రం చెత్త కొట్టిందిలేండి, నాకు భలే నచ్చింది. వాష్రూమ్ బ్రేక్ తర్వాత మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇదేంటి చిత్తూరు డిపో బండి, ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీస్.
మనకన్నా ముందు వెళ్తున్న బస్సు వచ్చేసి ఎస్విబిటి ట్రావెల్స్ వాళ్ళది స్లీపర్ కోచ్. బట్ ఏ రూట్లో వెళ్తుందో అయితే తెలియదండి. ఈ బస్సు వచ్చేసి అఖిల ట్రావెల్స్ స్లీపర్ కోచ్. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్ళే బండి. సో ఇప్పుడు మనం ఆ బస్సును కూడా క్రాస్ చేయబోతున్నాం. అబ్బా, ఇంకో స్కానియా బస్ అండి. ఇది వచ్చేసి జిఆర్వి యాత్రిక ట్రావెల్స్ వాళ్ళది. మైసూర్ నుంచి విజయవాడ వెళ్ళే బండి ఇది. మైసూర్ నుంచి స్టార్ట్ అయింది, 2 hours విజయవాడ వైపు. ఇప్పుడు అబ్బా అబ్బా, ఇప్పుడు దీనికి మనకి పెద్ద పోటీ జరిగేటట్టు ఉంది. ఇప్పుడు మన జర్నీ అసలైన మజా వచ్చింది. స్కానియా వర్సెస్ స్కానియా. అస్సలు తగ్గట్లేదు వాడు, జిఆర్వి యాత్రిక వాడు. అస్సలు నో కాంప్రమైజ్ అన్నట్టుగా డ్రైవ్ చేస్తున్నాడు. సో వాడితో పాటు మనం కూడా వెళ్తున్నాం. అది ఫైనల్గా అయితే మనం క్రాస్ చేయబోతున్నాం ఇప్పుడు. జిఆర్వి యాత్రిక స్కానియా స్లీపర్ కోచ్ బస్సును కూడా, మైసూర్ టు విజయవాడ బండిని కూడా క్రాస్ చేస్తాం ఫైనల్గా. ఈ బస్సు వచ్చేసి కేఎస్ఆర్టీసీ వాళ్ళది, అశ్వమేధ. బెంగళూరు టు తిరుపతి వెళ్ళే బండి ఇది వచ్చేసి. బా, ఇంకో స్కానియా బస్ అండి అక్కడ, కేఎస్ఆర్టీసీ వాళ్ళది. కేఎస్ఆర్టీసీ ఐరావత్ క్లబ్ క్లాస్. బెంగళూరు టు తిరుపతి బండి ఇది వచ్చేసి, బెంగళూరు డిపో బండి. సో ఇప్పుడు మనం ఆ బస్సును కూడా క్రాస్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడే మనం ఈ జర్నీలో 2 స్కానియా బస్సులు అయితే ఓవర్టేక్ చేసామండి. అబ్బా, మామూలుగా లేదు, జర్నీ అదిరిపోయింది. అబ్బా, ఇంకో బస్ అండి, మైసూర్ నుంచి స్టార్ట్ అయిన బస్. ఇది కూడా చలసాని ట్రావెల్స్ స్లీపర్కి వచ్చు, మైసూర్ టు విజయవాడ రూట్. ఇది కూడా, దీన్ని కూడా ఓవర్టేక్ చేస్తాం మనం. స్లీపింగ్ మోడ్ టైంలో లైటింగ్ చూడండి ఎట్లా ఉంది లోపల అయితే. సో పదండి, ఇప్పుడు మనం బెడ్ మీదకి అయితే వెళ్ళిపోతాం. ఫైనల్గా అయితే మనం బెడ్ కూడా ఎక్కేసాము, ఇంకా పడుకుందాం. చలో మళ్ళీ మార్నింగ్ వెళ్దాం, నైట్. గుడ్ మార్నింగ్ గైస్.
ఇప్పుడే మనకు మెలకువ అయితే వచ్చింది. సో ఇప్పుడే మనం ఒంగోలు దగ్గరలో అయితే ఉన్నాము. వర్షం చూడండి ఆల్రెడీ పడినట్టుంది, రోడ్డు అంతా తడిచిపోయింది వాటర్తో. ఆల్రెడీ మీకు ఈ రోడ్డు గురించి తెలిసే ఉంటుంది. సో ఫ్లైట్స్ ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ల్యాండ్ అవ్వడానికి అయితే ఈ రోడ్డు ఉందండి, ఇక్కడ చూసుకోవచ్చు. సో డివైడర్స్ కూడా మనకి మరీ అంత వెడల్పుగా లేకుండా సింపుల్గా ఉన్నాయి ఎమర్జెన్సీ టైంలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి. ఇప్పుడే మన బండి అయితే చిలకలూరుపేట సిటీలోకి అయితే వచ్చిందండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చిలకలూరుపేట చిలకలూరుపేటలో డ్రాప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం టువర్డ్స్ గుంటూరు సిటీ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మన బస్సు అయితే గుంటూరు సిటీ లోపలికి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటుంది. వెల్కమ్ టు గుంటూరు. ఇప్పుడే మనం గుంటూరు సిటీ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు అయితే డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. ఏపీఎస్ఆర్టీసీ అంటే మనకి ఎన్టీఆర్ బస్ స్టేషన్ అని వస్తుంది నేమ్ అక్కడ యాక్చువల్లీ గుంటూరు సిటీలో. గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ అండి, ఆర్టీసీ బస్ స్టాండ్. ఫైనల్గా అయితే మనకి డ్రాప్స్ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయినాయి గుంటూరు బస్ స్టేషన్ దగ్గర. సో మనం ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ విజయవాడ వైపు. ఫైనల్గా మనం గుంటూరు సిటీని అయితే క్రాస్ చేస్తాము. ఇప్పుడు టువర్డ్స్ విజయవాడకి అయితే వెళ్తున్నాం అండి. సో ఇక్కడ మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినామంటే ఇంక విజయవాడ సిటీ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడే మన బస్సు కాజా టోల్ ప్లాజా లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. గైస్, ఇంకో విషయం, మీకు ఇక్కడ రైట్ సైడ్లో మయూరి టెక్ పార్క్ అని కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ టోల్ గేట్ దాటింది, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది టువార్డ్స్ విజయవాడ వైపు వెళ్తున్నప్పుడు. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు ఆ బిల్డింగ్ని చాలాసార్లు. ఇప్పుడే మనం మంగళగిరి బైపాస్ని అయితే క్రాస్ చేస్తాం. ఇప్పుడే మన బస్సు వారధి డ్రాపింగ్ పాయింట్కి అయితే వచ్చింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్లీ మీకు నైటే చూపించాలి బస్సు ఇంటీరియర్, బట్ నైట్ అందరూ పడుకునే టైం కదా, లేట్ నైట్ అని చూపించలేకపోయా. సో అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బస్సు ఇంటీరియర్ కలర్ కాంబో కూడా సూపర్గా ఉందండి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. వాల్వో 96 RS మోడల్ బస్సుకున్న కలరింగ్ ఉందాం. ఫైనల్గా మనం లాస్ట్ డ్రాపింగ్ పాయింట్కి అయితే వస్తామండి, బెంజ్ సర్కిల్. అబ్బా, సౌండ్ మాత్రం భలే వస్తుంది, ఇంజిన్ సౌండ్ మామూలుగా లేదు. ఇప్పుడే ప్రముఖ్ ట్రావెల్స్ అయితే వచ్చిందండి, మైసూర్ నుంచి విజయవాడ వచ్చే బండి, వాల్వో 96 SLX మోడల్ బండి ఇప్పుడు వచ్చింది ప్రముఖ్ అయితే మనం బస్ తర్వాత. గైస్, ఫైనల్గా అయితే మనం విజయవాడ అయితే వచ్చామండి, బెంజ్ సర్కిల్కి అయితే వచ్చాము. సో యాక్చువల్లీ మనకి బస్సు కొంచెం లేట్లో అయితే వచ్చిందండి. సో యాక్చువల్లీ మనకి 9కి అయితే రావాలి, బట్ ఆల్మోస్ట్ 9:40 అయిపోయింది టైం ఇక్కడికి వచ్చేసరికి. సో మధ్యలో మనకి కొంచెం హెవీ ట్రాఫిక్ అయితే అయిపోయింది, చిన్న యాక్సిడెంట్ అయితే జరిగినాయండి సో మధ్యలో. సో దానివల్ల అయితే కొంచెం బస్సు మనకి లేట్గానే వచ్చింది. సో ఓవరాల్గా జర్నీ చూసుకున్నట్లయితే జర్నీ అయితే బాగుందండి. సో నాకైతే భలే నచ్చింది. స్కానీ అంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాల్వోతో పోలిస్తే స్కానీ అయితే ఇంకా బాగుంది, ఇంజిన్ సౌండ్ కానీ అబ్బబ్బబ్బా మామూలుగా లేదు, నాకు బాగా నచ్చింది. టికెట్ కాస్ట్ కూడా వ్యాలిడ్గానే ఉన్నాయండి, రీజనబుల్గానే పెట్టారు కాస్ట్లు కూడా. సో నాకైతే కొంచెం తక్కువ కాస్ట్ అనిపించింది. సో 700, 800 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి మనకి బెంగళూరు నుంచి విజయవాడకి బస్సులు అయితే. సో ఖచ్చితంగా అయితే నేను ఈ బస్సును అయితే రికమెండ్ చేస్తానండి. సో రెడ్ బస్సులో కూడా మనకి 4.3 అయితే ఉంది రేటింగ్. సో ఇది గైస్ వీడియో అయితే ఇక్కడ దాని చేస్తున్నాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.